ఇదేనా బావా ఆనందం? నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు కూడా ఏడుస్తావా? బాధగా ఉంది స్నేహ, చాలా బాధగా ఉంది. నా ప్రాణానికి ప్రాణమైన నా డ్రీమ్ గర్ల్ని విడిచిపెట్టి వెళ్తున్నందుకు తట్టుకోలేనంత బాధగా ఉంది. కానీ ఏం చేయను, ఈ ఊరు నాది కాదు, ఈ ఇల్లు నాది కాదు. కానీ మేము నీ వాళ్ళమే కదా బావా. ఎందుకు స్నేహ, ఎందుకు నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నారు? ఎందుకు నాకింత దగ్గరయ్యారు? మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే నరకం కనిపిస్తుంది తెలుసా? రేపటి నుంచి మీరు కనిపించారంటే ఏదో దూరం చేసుకున్నట్టు, నాకు కావాల్సినవన్నీ దూరం అయిపోతున్నట్టు అనిపిస్తుంది. చాలు స్నేహ, ఈ ఎఫెక్షన్ చాలు. ఇంకా ఎక్కువైతే ఎవరికి మంచిది కాదు. మామయ్య, నువ్వు నీ డ్రీమ్ గర్ల్ ని వదిలి వెళ్తున్నందుకు బాధపడుతున్నావా? లేదా మా అపర్ణ అత్తనే స్నేహ అత్తనే వదిలి వెళ్తున్నందుకు బాధపడుతున్నావా? ఎలా ఉంటుందో తెలియని డ్రీమ్ గర్ల్ కంటే ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి అనిపించి మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు కొంచెం బాధగానే ఉంది. ఏదేమైనా మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలవాలని కోరుకుంటున్నాను. అసలు ఇప్పటికిప్పుడు వెళ్లాల్సిన అవసరం ఏముంది బావా? ఇప్పుడు వెళ్ళకపోయినా ఎప్పుడొకప్పుడు వెళ్ళి తీరాలిగా. అప్పటి వరకు ఉండి అందరికీ అలసైపోయే కంటే ముందే వెళ్ళడం మంచిది. అందుకే వెళ్తున్నాను. నువ్వెందుకు వెళ్తున్నావో నాకు తెలుసు బావా. అయినా అక్కకు భయపడి ప్రేమని, ప్రేమించిన అమ్మాయిని వదులుకొని వెళ్లేంత పిరికివాడు అనుకోలేదు. నేను పిరికివాడిని. నాలాంటి వాడికి మీలాంటి ధైర్యవంతులు ఉన్న ఇంట్లో ఉండే అర్హత లేదు. అందుకే నన్ను వెళ్ళనివ్వండి. మరి నువ్వు ఎదురు చూసినట్టే నీకోసం నీ డ్రీమ్ గర్ల్ కూడా ఎదురు చూస్తే, నువ్వు వస్తావని, ఏదో ఒక రోజు కలుస్తావని, నీకోసమే బతుకుతుంటే ఆమెకేం సమాధానం చెప్తావు బావా? సారీ 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 సారీ, ఇదే ఆమెకు చెప్పే సమాధానం. ఇంతకు మించి నేనేం చెప్పలేను. దయచేసి నన్ను వదిలే. ప్లీజ్ బావా, ఇంకొకసారి ఆలోచించు. 100 సార్లు ఆలోచించినా నా నిర్ణయం మారదు. నువ్వు తొందరపడుతున్నావు బావా. ఇప్పటికీ చాలా ఆలస్యం చేశాను. నీ ప్రేమ గురించి కాదు బావా, కనీసం నిన్ను ప్రేమించే వాళ్ళ గురించి అయినా ఆలోచించు. నా ప్రేమే వద్దనుకున్నప్పుడు ఇంకొకరి ప్రేమతో నాకు సంబంధం ఏముంది? ప్లీజ్ బావా, నువ్వు వెళ్ళిపోతే తను బతకలేదు బావా. ఇక్కడే ఉంటే నేను బ్రతకలేను స్నేహ. నా చావు నన్ను చావని. బాయ్ బావా. ఇప్పుడు ఏం చేయాలి? బావని ఎలా ఆపాలి? దీనికొకటే మార్గం. నాయుడు బావా. నాయుడు బావా. అయ్య బాబు వసంత, ఏంటి నాసా? నీకు డ్రీమ్ బాయ్ కావాలి కదా, తీసుకొస్తానండి. తీసుకురావాలి కదా. నాయుడు బావా, అర్జున్ ఊరు వెళ్ళిపోతున్నాడు తెలుసా? నువ్వా? అయ్య బాబాయ్, అనుకున్నట్టు అయిపోయింది. భలే వార్త ఇచ్చావు. సూపర్. నీకు అసలు మైండ్ ఉందా? అర్జున్ వెళ్ళిపోతే ఏం జరుగుతుందో తెలుసా? తెలియకూడదు ఏంటి? బయటదేను నువ్వు. పద్దాక డ్రీమ్ గర్ల్ అనే నష్ట బుద్ధి, ఇల్లు ప్రశాంతంగా ఉంటదని నువ్వే కదా నాకు చెప్పావు. అందుకే కదా మా మహానటి సావిత్రి వన్స్ మోర్ వాసంతని రంగంలోకి దింపాను. అయ్యో, నీకు వివరంగా చెప్పేంత టైం లేదు నాయుడు బావా. అర్జున్ కు నువ్వేదో ఒకటి చేసి అర్జున్ వెళ్లకుండా ఆపేయాలి. నీ బాధ స్నేహ. నువ్వే పంపించే అన్నావు, ఇప్పుడేమో ఆపే అంటున్నావు. అతన్ని ఆపితే తర్వాత దీన్ని ఆపలేక నేను చచ్చిపోతాను. సర్లే, ఏదో ఒకటి చేసి ఆపుతాను. మధ్యలో ఈ ఫోన్ ఒకటే ఫోన్ చేసింది టైం. సుకన్యక్క. నాయుడు బావా, నాకు అర్జెంట్ గా ఒక హెల్ప్ కావాలి. హెల్ప్? అయ్యి బాబు, నువ్వు అడగడం ఏంటి? అడ్రస్ ఇచ్చేసేస్తా. నేను అర్జెంట్ గా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అందుకోసం బాగా ఇంగ్లీష్ తెలిసిన ఒక టీచర్ కావాలి. మా ఊళ్ళో ఇంగ్లీష్ టీచర్ ఎవరున్నారక్క? అబ్బచా, మన ఊళ్ళో ఉంటే నేను పిలుచుకోలేనా? లేరు కాబట్టే నీకు చెప్పాను. డబ్బులు ఎంతైనా పర్వాలేదు, కానీ నెల రోజుల్లో నాతో ఇంగ్లీష్ లో మాట్లాడించాలి. అలాంటి టీచర్ ని తీసుకురా. సరే, చూస్తానులే. చూడడం కాదు, వెంట పెట్టుకుని తీసుకురా. అలాగే తెచ్చేస్తాను. ఇదిగో, ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి. ముఖ్యంగా మా స్నేహకు అస్సలు తెలియకూడదు. స్నేహగా అస్సలు తెలీదు. సరే, ఉంటాను. ఏంటి, అర్జున్ కు ఇంగ్లీష్ టీచర్ తెమ్మందా? అయ్యి బాబాయ్, బోలేడు నువ్వు. నీ జాతకాలు తెలుసా? ఎలా చెప్తావు నువ్వు? అన్నీ అలా తెలిసిపోతుంటాయి. ఇంగ్లీష్ టీచర్ దొరికిందని చెప్పే. దొరికిందా? ఎక్కడ దొరికింది? అబ్బా, దొరకలేదు, కానీ దొరుకుతుంది. ఎవరు? వన్స్ మోర్ వసంత. తను వస్తే అర్జున్ వెళ్లకుండా ఆపొచ్చు నాయుడు బావా. ఏడితే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వన్స్ మోర్ వసంత ఏటి? ఇంగ్లీష్ టీచర్ ఏటి? అర్జున్ వెళ్లకుండా ఆగిపోవడం ఏంటి? వన్స్ మోర్ వసంతకి సంబంధం ఏంటి? సంబంధం ఉంది నాయుడు బావా.
అయ్యి బాబాయ్ సూపర్ స్నేహ అదర గురించి ఐడియా. వన్స్ మోర్ వసంత చేయగలుగుతుందంటావా? అయ్యి బాబాయ్ ఎవరి గురించి మాట్లాడుతుందో తెలుసు నువ్వు. వన్స్ మోర్ వసంత ఏ క్యారెక్టర్లోకైనా దూసుకెళ్ళిపోద్ది.